నమస్తే. నేను మీ శివరామరెడ్డి. మీకు ఇప్పటికే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. నా ఎనక ఒక ఆణిముత్యం కనిపిస్తా ఉన్నాడు. నిన్న చర్చ మొత్తం పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం తెలంగాణ మొత్తం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. కౌశిక్ రెడ్డి ప్రధానంగా ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు ఏం చేసిండని చెప్పి వినే ముందు మనతో పాటు హుజరాబాద్‌కు సంబంధించిన తెలుసు మీ అందరికీ మాజీ సర్పంచ్, చెల్పూరు సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ కూడా జాయిన్ అవుతా ఉన్నాడు. అన్న రండి. మీరు ఆల్రెడీ విన్నారా కౌశిక్ రెడ్డి మాట్లాడింది? వినకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి వినిపిస్తా, వినండి. రేవంత్ రెడ్డితో ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి, ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు, ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిరో వీళ్ళందరూ కూడా చూసిరు. ఇవన్నీ కూడా అందరూ చూసిరు. అందరూ మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ట్రాప్ లో పడేసి బ్లాక్ మెయిల్ దేవుడా వినిపిస్తుందా సౌండ్? హీరోయిన్ తో ఏం చేసినావు నీకే తెలియాలి, మాకే తెలియదు. కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెట్టలేదు. ఈ కౌశిక్ రెడ్డికి సంస్కారం ఉందట, వినండి మంచిగా తెలంగాణ ప్రజలదా. కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితోని నేను బయట పెడతా. ఏదో ఒక రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన 16 మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన, నువ్వు ఏమేం చేసినావు, ఎక్కడెక్కడ చేసినావు, జుబ్లీస్ లేయడం అనుకున్నావు, దుబాయ్ లేయడం అనుకున్నావు, ఢిల్లీ లేయడం దేవుడా. అంటే రేవంత్ రెడ్డి గారితో దుబాయ్ కూడా వేయండి అయినా ఏమండొచ్చా పక్కల రేవంత్ రెడ్డి పక్కల ఈయనేమనుకున్నాడా? కాదు ఇంత పక్కన ఎవరనుకున్నారో నాకు తెలుసు. ఎంబడి ఉన్నా అంటే మరి ఈయనేమనుకోవచ్చా పక్కల? కాదు, ఇంత మీడియా ముందు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసిండు, హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి ఓటర్లకు రమ్మన్నారు అని చెప్పి ఎలాంటి ఆధారం లేకుండా ఇంత బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు దీన్ని అసలు? ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడ్డదో, ఆ ఫోన్ ట్యాపింగ్ అంశంలో వాళ్ళ ప్రధాన నాయకుడు ఇప్పుడు ఆ హీరోయిన్లు అన్న ముచ్చట కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్న ముచ్చట కావచ్చు, వాళ్ళని వాడుకున్న ముచ్చట ఇలా మనం మీడియాలో చూస్తున్నాం, రోజు కేసులు చూస్తున్నాం. అది వాళ్ళ మీదకెళ్ళి తప్పించుకోవడానికి, ఎదురుదాడి చేయడానికి ఇది ఎక్కువ ఎత్తుగడ తప్ప ఇందులో ఏం లేదు. చిల్లర తప్ప ఏం లేదు. ఇలా కేటీఆర్ ను ఏదైతే ఆయన మీద వచ్చిన అది ఆరోపణలు, సేమ్ ఆరోపణలు, దాన్ని ఎదురుదాడి చేసి ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఎన్నడున్నా కూడా ఈయన కేసీఆర్ గాని కేటీఆర్ గారి గడియల కుక్క అయిన వాళ్ళు మురుగన్నప్పుడు మురుగుతారు. మీదనే ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డితోనే తిరిగినా నేను ఎక్కడెక్కడ వాడినో అన్ని తెలుసు అంటాడు. అదే అంటున్నా కదా, రేవంత్ రెడ్డి ఏమో ఉన్నాడు, ఉండొచ్చు మాకు పార్టీలో ఉన్నప్పుడు. ఈయన రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఇంటి ఇది ఇల్లు ఉంటది. ఈయన ఎక్కడ ఉన్నా కూడా ఎంబడివాడు ఉరికటోడే కదా. ఆడున్నా ఏడున్నా పిలవకుండా ఎంబడివాడు ఉరికటోడు. టీవీలలో ఇట్లా ఫోటోలు రావాలని చెప్పి తిరిగేటోడు ఈయన. కార్లు నడుపుడు ఫోటోలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా ఆయన ఎక్కడో చూడు వెనకాల కూర్చుంటాడు. వెనకాల ఇద్దరు ఇట్లా ఎవరిది ఇక్కడ నాయకులు వెళ్తుంటే పక్కన వెనకాల పడతాడు, కనబడాలని ఇట్లా చూస్తా అంటాడు. లేదా వాళ్ళకి సైగ చేస్తాడు, నన్ను కవర్ చేయరు సైగ చేస్తాడు. కాదన్నా ఆ క్యారెక్టర్ అనేది చిల్లర క్యారెక్టర్. అది నేను ఇప్పుడు కాదు, నువ్వు చెప్తున్నా, చిన్న పిల్లగాడు చిల్లర పిల్లాడు, ఇంకా బుద్ధులు పోతులేవు, పోవు కూడా అయినాయి. ఏమంటారు, పుర్రలో పెట్టుకునే అయినా పోదన్నట్టుగా పోదైనాయి. అంతే ఆయన పద్ధతే కంత, ఆయన బిహేవియరే కంత. కాదే ఇంత పెద్ద ఆరోపణలు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిండు, హీరోయిన్లను ఓటర్లకు రమ్మని అని చెప్పి అంశాన్ని ఈయనతో ప్రెస్ మీట్ పెట్టించుడేంది? చాలా మంది మేధావులు ఉన్నారు, మాజీ మినిస్టర్లు ఉన్నారు. అదే ఇదే విషయం మీద నిన్న ఒక మా పార్టీ నుంచి ఒక కల్వల సుజాత గారు మాట్లాడారు ఇదే అంశం మీద. ఇప్పుడు మీరు అన్నట్టుగానే అందరున్నా ఈయనతో ఎందుకు మాట్లాడినట్టే, రేపు ఇంత దగ్గర గట్టిగా మాట్లాడి ఏదో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడినని చెప్తే ఈ కేటీఆర్ కేసీఆర్ ఏమన్నా దాచుకున్న సంబంధం అంటే బినామీగా నన్ను పెట్టుకుని నా మీద పెడతా, పైసలు దొబ్బిపోదాం, మా భూములు దొబ్బిపోదాం, చూస్తే ప్లాన్ ఎత్తాను అని మా సుజాత గారు మాట్లాడారు. నాకు కూడా గడే అనిపిస్తుంది. ఏదో ఆ కుటుంబానికి దగ్గరే అన్న బినామీ ఉంటే ఆయన
ఈయన పేరు ఎంచుకుని దుబ్బిపోదాను ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసి పైసలు ఎవరిత్తలేదు అయిపోయింది. ఆ బూడిద సంగతి అయిపోయింది. అవి ముట్టినట్టే జైలు పెట్టుకుంటే అయిపోయింది, బూడిద అయిపోయింది. అది ఇప్పుడు ఆడబడ్డాడు ఇక. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, ఇంత ఘోరంగా ఆరోపణలు ఇలాంటి సాక్ష్యాలు లేకుండా మీడియా ముందు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మరి ఏంది మీ కాంగ్రెస్ నిజంగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు అంతా ఏం చేస్తా ఉన్నారు? కనీసం ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, దీని మీద మాట్లాడలే. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే చట్టం తన పరిధిలో చేసుకుంటూ ఏం చట్టమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లా పోసాని సినిమా యాక్టర్ ఉంటాడు, పోసాని కృష్ణమూర్లు ఒక్క మాట మాట్లాడినందుకు ఆయన తీసుకుపోయి 20 రోజులు 2 నెలలు జైలు వేసిర్రు. కనీసం ఈయన మొన్న బహిరంగంగా ఆయన ఎవరు ఆయనే కేసు పెట్టింది స్వయంగా క్వారీ యజమాని, గ్రానైట్ యజమాని మనోజ్ రెడ్డి అని చెప్పి 50 లక్షల రూపాయలు ఇస్తావా నా కొడుక నేను చంపేస్తావా అని చెప్పి ఆయన కేసు పెట్టినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఒక్క రోజైనా జైలుకు పంపించలేదు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వానికి ఏంటిది దాన్ని ఏమంటారు, మన కక్షపూరితమైన చర్యలు మా దగ్గర ఉండవు. చట్టం ప్రకారంగా పోతున్నారు, చట్ట పరిధిలో నడుస్తున్నాయి. ఏదో ఒక రోజు ఏమంటారు శిశుపాలకి 101 తప్పులు చేసేదాకా నడుతుంది. ఆ చిల్లరేషాల కథలేషాలు ఎత్తాడు. ఇప్పుడు ఆ జిల్లా పరిషత్ సమావేశాలు కావచ్చు, రకరకాల నిర్ణయాల మీద లొల్లీలు ఇవన్నీ, హైదరాబాద్ గాంధీ మా ఎమ్మెల్యే గాంధీ గారి ఇష్యూ కావచ్చు, అన్ని చూస్తున్నారు. చూసి ఎప్పుడో పీడియాక్ పెట్టి వస్తే అప్పుడు తెలుస్తుంది సంగతి సార్ సంగతి. కాదే ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పినా అంటే ఎగ్జాంపుల్ మీరే ఒక మహిళను వేధించిర్రు, ఏదో రేప్ కేసు ఏదో పెట్టిర్రు, నిన్ను తీసుకుపోయి కూడా కొట్టించి జైలు వేసిన దుర్మార్గుడు. కనీసం గింత ఘోరంగా మాట్లాడినా కూడా ఆయనకు కావాల్సింది పబ్లిక్ స్టంట్ అంతే. పబ్లిక్ లో ఫిగర్ కావాలనేమో, లేదా నేను తొందరగా ప్రచారం జరగాలని చెప్పి అది అంతే తప్ప ఆయనకి ఇంకోటి లేదు. ఆయన ఒక ఎమ్మెల్యే, ఇంత చిల్లర వేసాలు వేసుడు కరెక్ట్ కాదు. అలా అసలు ఈయన మా హుజరాబాద్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి హుజరాబాద్ చెప్పుకోవడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడతలేదు, చెప్పుకుని ఇచ్చేది పరిస్థితి. నేను కౌశిక్ రెడ్డికి చెప్తా ఉన్నా, నువ్వు ఒక రెడ్డి పుట్టుకాడు పుట్టినావు, నువ్వు ఒక రెడ్డి అయ్యా, నాకే బాధ అనిపిస్తుంది. అన్న ఇంకొక విషయం, ఆయన లెక్క మేము కూడా చిల్లరగా మాట్లాడాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో ట్యాపింగ్ చేస్తాడు, ఆ ట్యాపింగ్ చేసిన సంబంధించిన హీరోయిన్లు ఎక్కడికో రమ్మంటారు. ఇప్పుడు నీ మీద కూడా హుజరాబాద్ ప్రచారం నడుతుంది. నువ్వు ఒక ఫోన్ రికార్డ్ చేసి జమ్ముకుంటకి వెళ్ళి తీసుకొచ్చి ఇంటి పక్కకి హుజరాబాద్ పెట్టుకొని నువ్వు కూడా ఆ కష్టం కథలో చేస్తాను, మీ కేటీఆర్ చేసినట్టే చేస్తాను అని తెలుసు ఊరంతా హుజరాబాద్ అంతా అనుకుంటారు. కానీ మేము మాట్లాడతానా? ఆధారాలు లేవు, నీ లెక్క చిల్లరగా మాట్లాడవు. నువ్వు ఎమ్మెల్యే కాబట్టి చిల్లరగా మాట్లాడతావు, ఆధారం లేకుంటే నువ్వు ఎమ్మెల్యే కాబట్టి చిల్లరగా మాట్లాడతాం. మేము కామన్ పీపుల్ కాబట్టి ఒక పద్ధతి ప్రకారం వ్యవహారం ప్రకారం ఆధారం ఉంటేనే మాట్లాడతాం, లేకుంటే మాట్లాడడం. ఎమ్మెల్యే ఆయన ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కాబట్టి చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే కాబట్టి చిల్లరగా మాట్లాడతాడు, ఏదైనా మాట్లాడచ్చు అని. మేము కామన్ మ్యాన్ కాబట్టి మేము ఒక పద్ధతి ప్రకారం అన్ని ఆధారాలు ఉంటేనే మేము మాట్లాడాం కాబట్టి మాట్లాడతాం. లేకపోతే నువ్వు జమ్ముకుంటలకి వెళ్ళి తీసుకొచ్చి ఉదరాలు పెట్టిన విషయం ఊరంతా అనుకుంటా అంటే మేము మాట్లాడలేమా? కామన్ మ్యాన్ కున్న విలువ కూడా లేదా? లేదు. ఉంటే ఎట్లా ఉంటాయని ఎట్లా కట్టేట్టుంటాడు? అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలోనే బయట పెడతా, నువ్వు ఎక్కడెక్కడ పడుకున్నావు అని చెప్పి ఆధారాలు ఉంటే ఆధారాలతోనే ప్రెస్ మీట్ పెడతారు ఎవరన్నా. అవును, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టినావు. ఆధారాలు ఉంటే ఆధారాలతోనే ముఖ్యమంత్రి పెడతారు కానీ ఆ ప్రెస్ మీట్ పెడతారు కానీ ఓ రోజు మాట మాట్లాడి తెల్లారు ఆధారాలు అంటే ఏం బ్లాక్ మెయిల్ చేస్తారా? బ్లాక్ మెయిల్ చేసేసారు ఇవన్నీ. ఈయన ఏదో కాంగ్రెస్ పార్టీలకు అట్లా తీసుకుంటారట. ఆయన వాళ్ళు తీసుకుంటారు, విలువ ఉన్నది, ఆయన విలువ ఉన్నది కానీ పార్టీలో తీసుకుంటారా? అయిపోయింది ఆయన కథ, ఏదో పుడిచిపోయింది. ఇప్పుడు ఆయన కథ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాడు అదే, కేటీఆర్ కేసీఆర్ దగ్గర అనిపించుకొని ఏమైనా బినామీలు ఉంటాయి చేసుకుని దుఃఖిస్తాడు. ఏం ఆలోచన లేదు. ఎంత క్లారిటీగా కనిపిస్తుంది. నేను త్వరలోనే ఆధారాలన్నీ బయట పెడతా అని చెప్పిండు. మరి ఇవాళ ఏం చేసినావు, నిన్నేం చేసినావు? ప్రెస్ మీట్లు అన్ని ఆధారాలు బయట పెట్టరాదా? అది ఏమన్నా మినిమం కామన్ సెన్స్ ఉందా నీకు? నువ్వు ఏం మాట్లాడుతా ఉన్నావు? నువ్వు పల్సన్ అయిపోయినప్పుడు కూడా నా దగ్గర అన్ని ఆధారాలు నేను మరి ఏది ఏ ఆధారం బయట పెడితే అది ఒకటే రోజు ఫైట్ చేసి ఒక రోజు 2 రోజులు ఫైట్ చేసిండు. ఇంకో పెద్ద డైలాగ్ కొట్టిండు, నా మిత్రుడు బండి మీద వస్తా అంటే బూడిద దారిపడి చనిపోయింది నా మిత్రుడు అన్నాడు. మరి నీ మిత్రుడు ఏమయ్యాలా? నీ మిత్రుడు గురించి ఎందుకు మాట్లాడలే? నీకేదో నీ ముట్టంగా ఇక్కడ పీకిన హైదరాబాద్ పడ్డావు, ఆడ మళ్ళీ తర్వాత కారు ఎంబడి పడ్డావు, ఆ కథ వచ్చింది. ఇప్పుడు ఏది లేదు, కేటీఆర్ వాళ్ళు ఎంబడి తిరుగుకుంటా ఏదో ఆలోచన చేస్తాం తప్ప ఏం లేదు. ఈయన అసలు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నాయి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం వల్ల. ఎందుకంటే ఓ నువ్వు ఈ నియోజకవర్గంలో చచ్చిపోతా అని చెప్పి దీన స్థితిలో వీళ్ళ కుటుంబం మొత్తం భార్య పిల్లలతో దీన స్థితిలో వీడియోలు పెట్టించి నువ్వు చచ్చిపోతా అని చెప్పి గెలిచినోని గుండె బరువెక్కి ఏదో సేవలు చేసి రాజకీయం చేసి ఏదో ప్రజలకు సేవ చేసి గుండె బరువెక్కిందట. ఏం చేసినావు నువ్వు? ఆ ఎమ్మెల్సీ ఉంటేనే
ఆగలే ఆ, ఓ ఎంపీడీఓ తిట్టినావు, ఓ విలేకరు తీసుకొచ్చి కొట్టినావు, కెమెరామెన్ కొట్టినావు, గవర్నర్ పట్టుకొని గవర్నర్ పట్టుకొని మాట్లాడినావు, పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీని తిట్టినావు, దళితుని కొట్టలేదా, దళితుని కొట్టిండు. కులాల పేరు పెట్టుకొని తిట్టుడు. క్యారెక్టర్ లెస్ ఈయన ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన పోతే గురించి చెప్పుడు కూడా వేస్ట్. కాదు నిన్న మొన్న నాకు ఒకటి అదేంటి ఇక్కడ ఉన్న బీజేపీ బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ కొట్టుకుంటా ఉంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఈయనకేం సంబంధం అసలు? అది కూడా ఏదో పేపర్లు వచ్చింది కదా, ఆ. బండి సంజయ్ ఏదో చెప్తే నేను ఆ డైలాగ్ మాట్లాడాను ఏదో పేపర్ లో కూడా చూసి ఏది చచ్చిపోతా నేను, నాకు ఐడియా ఇచ్చింది బండి సంజయ్ అని చెప్పి ఏదో ఇదేనా అది? అది కాదు. అయితే అందరికి తెలుసు అది. నేను ఏదైతే నన్ను గెలిపియకపోతే నా శివయాత్రకు రండి. నేను ఎక్కడ చూడు ప్రజల కోసమే చూస్తాడు. గతంలో కూడా గంగుల కమలాకర్ తోని పైసలు తెచ్చుకొని ఈటల రాజేంద్ర మీద గెలవడం కోసం ప్రయత్నం చేసిన ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఎంత దారుణం! హుజురాబాద్ పరువు మొత్తం తీస్తా ఉన్నాడు. ఇవాళ హుజురాబాద్ కి ఎంత మంచి పేరు ఉన్నదో ఇవాళ మొత్తం దాన్ని మొత్తం ఖరాబ్ చేసిండు కౌశిక్ రెడ్డి. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గెలిచిండు, 20 నెలలు అయ్యింది. కనీసం ఈ నియోజకవర్గంలో గీ అభివృద్ధి పని చేసిన చెప్పుకునే అంత దమ్మినకున్నా ఎమ్మెల్యేకి లేదు, ఒక్క పని చేసిన చెప్పుకోవడానికి. ఇంకా ఉల్టా ఆయనే అంటున్నాడు కదా, మీరేం పనులు చేసిరు అని చెప్పి అంటాడు కదా. అవి అందాల బామ ఫోన్ ట్యాపింగ్ చేసిండని చెప్పి. ఆయన ఈటల రాజేందర్ బండి సంజయ్ కొట్టుకుంటా అంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. మరి ఈయనకేందో అదేమైనా పిలిపించిరా మరి మీ కాంగ్రెస్ నాయకులు? ఎట్లా ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? ఆల్రెడీ కూడా నిన్న హుజురాబాద్, వీణవంక, మిల్లంతకుంట, కమలాపూర్లో కూడా కేసులు పెట్టినట్టున్నారు. పిటిషన్లు ఇచ్చారు ముఖ్యమంత్రి మీద అట్లా మాట్లాడడం అంటే ఆయన స్థాయికి మించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి అతని మీద పిటిషన్లు ఇచ్చారు. అసలు ఆయన మీద పిలిపియాల్సిన అవసరం లేదు. బజార్లో పోయే కుక్క గురించి దాన్ని హైలైట్ చేసుడు తప్ప ఏం లేదు. ఆయన కావాల్సిందే హైలైట్ కావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇలా పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన ఇంటి దగ్గర ఉన్నారు, బాడీ గార్డులు, పోలీసులు అంతా నా ఇంటి మీద దాడి. అదే అన్న ఆయన ఆలోచనే కదా, ఇష్యూ తయారు చేయాలి, రేపు పొద్దున్న నైట్ కత్తరాన్ని క్రియేట్ చేసుకోవాలి, నైట్ ముందు ఏసీపీ పోలీసు వాళ్ళకి ఇంగ్లీష్లో పెట్టుకొని క్రియేట్ చేసి ఒక స్టైల్ షో చేయాలని ఆయన ఆలోచన. మొదటి నుంచి ఆయన కథే కది. ఇక తెల్లారంగా వాళ్ళ శంషాగాళ్ళు అందరూ గ్రూపులలో పెడతారు, వాట్సాప్ లో పెడతారు, మా అన్న పులి, మా అన్న సింహం చూడరు, మా అన్న మా ఇంటి ముందు పోలీసు వాళ్ళు అని చెప్పుకోవడం. AK-47 అయితే అంటాను నేను. AK-47 AK-47 ఎక్కడ